మరి మీ ఓటు ఎవరికి ఉంటుంది, కేసీఆర్ గారికా కవిత గారికా? కేసీఆర్ గారికే ఉంటుందమ్మా. ఎందుకంటే ఆయన తెచ్చిన ప్రభుత్వాల్లో మేము కూడా ఉన్నాం. దాని విషయంలో మా తెలంగాణలో అయితే వాటర్ ఉండేది కాదు వాస్తవంగా. ఆయన వచ్చిన 5 సంవత్సరాలకే వాటర్ ఫుల్గా ఉంది. కేసీఆర్ కంటే వాళ్ళ పాప గారి గురించి అయితే మనం మాట్లాడలేము. ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఉంది కాబట్టి దాని గురించి కేసీఆర్ గారికే ఓటేస్తాం వాస్తవంగా. ఆయన కవిత గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టారు కదా. ఏమో మరి ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడలేము, కానీ కేసీఆర్ గురించే మళ్ళీ కేసీఆర్ గారే రావాలని నేను కోరుకుంటున్నా. కవిత గారు మాట్లాడుతూ మన కేసీఆర్ కాదు, కేసీఆర్ మారిపోయారు, ఇప్పుడు ఉన్నది కేసీఆర్ గారు బొమ్మ అని కూడా ఆమె చెప్తున్నారు. మరి దీనికోసం ఏమంటారు? కేసీఆర్ గారు మారటం అంటే జరగదు నాన్న. ఆయన తెలంగాణ రావడం కోసం ఎంతోమంది బలైపోయారు. దాని విషయంలో ఆయన మారటం ఎందుకు అట్లా అనుకోవడం తప్పు. ఎందుకంటే పార్టీలు మారుతుంటాయి కాబట్టి మనుషులు కూడా మారుతుంటారు. కేసీఆర్ గురించి అయితే అట్లా అనుకోవడం రాంగు. ఇప్పుడు ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది. తెలంగాణ తల్లి, తెలంగాణ అమ్మ నేనే అని కూడా ఆమె చెప్పడం అయితే జరుగుతుంది. తమిళనాడులో ఉన్నట్టే సేమ్ ఇక్కడ కూడా తెలంగాణ అమ్మ నేనని కూడా ఆమె మాట్లాడుతుంది. మరి దీన్ని మీరు ఒప్పుకుంటారా? లేదు, ఎట్లా ఒప్పుకుంటామమ్మా? ఒప్పుకో. ఎట్లా అమ్మ అంటే ఎట్లా కుదిరిద్ది? కేసీఆర్ గారు జయలలిత గారేమో తమిళనాడు అమ్మ, ఇక్కడేమో అట్లా కుదరదు. కేసీఆర్ ఉన్నంత వరకు ఈ అమ్మలో నాన్నలో ఇవన్నీ కుదరవు. అంతే, మేము పక్కా చెప్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ మా అన్న అయితే ఆప్షన్ లీడరు. కానీ ఒక్క మాట ఆమె మాట్లాడుతూ కూడా కేసీఆర్ గారిని మార్చేశారు ఇప్పుడు ఉన్న వాళ్ళు, నా గతంలో చాలా అన్యాయాలు జరిగినాయి, ఇప్పుడు మీరు నన్ను గెలిపిస్తే చాలా ఇప్పుడు షర్మిల గారు అట్లాగే చేశారు, ఏం అట్లాగే చేస్తుంది అంతే. అంతకు మించి అయితే ఏం లేదు. మరి నెక్స్ట్ సీఎం అవుద్ది అంటారా కవిత గారు? చూద్దామమ్మా ఎవరిది. 2028 ఇప్పుడు పరిపాలన ఎటు ఉంటే అటే. ఎందుకంటే ఓట్లు వచ్చిన దాకా కూడా ఎవరికి తెలియదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం చేసేది ఏమి ఉండదు. కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన, దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? చాలా అంటే చాలా బాగుందండి. ఒక మహిళా పార్టీ పెట్టి ఇంత ధైర్యం ఇచ్చిందంటే ఇంత పెద్ద రాజకీయ పరిస్థితులలో చాలా గర్వకారంగా ఫీల్ అవుతుందండి. కవితక్క గారు లాంటి మహిళలు కూడా మనకు అవసరం. ఎందుకంటే మహిళా సమాజం అనేది ఇలా అన్ని రంగాలలో మహిళలు ముందున్నారు కాబట్టి కవితక్కను కూడా ఆమె సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఆమె ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ అయితే చేశారు. దీన్ని మీరు నమ్ముతున్నారా? అంటే ఎప్పుడు సరిగ్గా అంటే సింగిల్గా ఫస్ట్ పోటీ చేసిన పార్టీ ఇటువంటి మేనిఫెస్టోను ఇప్పుడు వచ్చి ఏ పార్టీ కూడా రిలీజ్ చేయలేదు. దీన్ని ఎలా చూస్తారు? చాలా అంటే చాలా బాగుందండి. ఎందుకంటే ప్రజలకు గుర్తుపెట్టుకోండి, ఉత్సాహాలు కాదండి, ప్రజలకు అవసరమైతే ఫ్రీ ఎడ్యుకేషన్, అదేవిధంగా మంచి హాస్పిటల్లో వైద్యం అనేది ఇంపార్టెంట్. అలాంటి మంచి స్కీమును తీసుకురావడం అది రాజకీయ నాయకురాలకు ఉన్నటువంటి లక్షణంగా నాకు అనిపించింది. ఎందుకంటే ఉచిత పథకాలు ఇచ్చే ప్రజల్ని సోమరిపోతులు చేసేటువంటి పార్టీలు ఇప్పుడు తయారైనాయి. కానీ మేమంటే మనిషి బతికితే మంచి ఆరోగ్యంగా ఉంటే ఎంత పనిని ఎంత శక్తివంతంగా ముందటికి వెళ్ళొచ్చిన సంకల్పంతో తీసుకొస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డకు ఇలా ఎడ్యుకేషన్ అనేది అవసరం. ఇలా అలాంటి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే రాష్ట్రంలో కానీ ఇతర దేశాలు కానీ ఎక్కడికి పోయినా కూడా చదువు అనేది ఇంపార్టెంట్ కాబట్టి చదువు ఎప్పుడైనా కూడా పనిచేస్తుంది కాబట్టి ఆమె మంచి కార్యక్రమం తీసుకుంది. కవిత గారు సీఎం అవుతారంటారా? 100% అవుతారండి, సక్సెస్ఫుల్గా అవుతారు. తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కవితక్క గారు కాబోతున్నారు, అవుతారు కూడా. కానీ ఇప్పుడు మరి బీఆర్ఎస్కి ఎంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ వల్ల? ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు జాగృతి కార్యకర్తలు మనం చూసుకుంటే కూడా కవితక్క పార్టీ జాగృతి కార్యకర్తలు అందరూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారు. కానీ ఇలా కవితక్క గారు పార్టీ పెట్టడం వల్ల వాళ్ళ కార్యకర్తలు అదేవిధంగా కొత్త తరం ఉన్నటువంటి యువతను కానీ కొత్త తరం రాజకీయ నాయకులను కూడా తీర్చిదిద్దాలి కాబట్టి అందరూ కూడా ఉంటుంది. కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ ఉన్నా కూడా మహిళలందరికీ ఏకమైతే గిట్ట కవితక్క గారు ముఖ్యమంత్రి అవుతారు. మన కేసీఆర్ కాదు, మన కేసీఆర్ మారిపోయారు, ఇప్పుడు ఉన్నది ఆత్మలో ఉన్న బొమ్మ అని కూడా ఆమె మాట్లాడడం అయితే జరుగుతుంది. దీన్ని ఎలా అంటారు? దీన్ని ఏ విధంగా అంటారు? నిజమండి. ఇప్పుడు కవితక్క గారు మాట్లాడి నాకైతే వాస్తవం అనిపించిందండి. ఇలా హైడ్రా బాధితులు ఎంతోమంది సరే డబ్బులున్న వాళ్ళది కూలగొట్టిన వేరే పేదోళ్ళది కూలగొట్టినప్పుడు కూడా అనేకమైన ఇబ్బందులు అయినా చూసినాం మనం, అంత ఎంత చేయొచ్చారు. అదేవిధంగా చూసుకుంటే గిట్ట చాలామందికి ఏ సమస్య పైన కూడా వాళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష హోదాలో ఉండి సమస్యల పైన కొట్లాడట్లేదు. ఇలా ప్రజలు నిన్ను నమ్ముకొని ఓటేసి అధికారం ఇచ్చినప్పుడు అధికారం పోయినప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడాలి కదా, నిలబడట్లేదు అని చెప్పేసి ఆమె చెప్పింది. అది కరెక్ట్. ఏదైనా కూడా ప్రజల్ని నమ్ముకొని ప్రజల కోసం పోరాడితే ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు. 100% కవిత గారు మాట్లాడింది మాత్రం వాస్తవము. యూత్ సపోర్ట్ అంతా కూడా ఉంటుందా కవిత గారు? 100% ఉంటుందండి, 100% ఉంటుంది. ఎందుకంటే ఆమె ప్రజల కోసం, పేద ప్రజల కోసం, అందరి కోసం కూడా కొట్లాడడానికి ముందుకు వస్తున్నది కాబట్టి అందరు స్వాగతిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రజల్ని నమ్ముకొని ముందటికి వచ్చి పని చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కదా, ఆమె మాత్రం జనాల్ని నమ్ముకొని ముందడికి వస్తుంది కాబట్టి సక్సెస్ఫుల్ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ కవిత గారు మళ్ళీ అనౌన్స్మెంట్ అయితే చేశారు ఈరోజు, తెలంగాణ రాష్ట్ర సేన అంట.
మరి ఏంటి ఎలా ఉంటుందంటారు తెలంగాణ రాష్ట్రంలో? ఆవిడకి అంత సీన్ లేదమ్మా. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి జగన్ వైఎస్ఆర్సీపీ పెట్టుకున్నాడు. అట్లాగే మళ్ళీ వాళ్ళ చెల్లి చర్మిల కాంగ్రెస్లోకి వచ్చి ఉంది. ఇది కూడా అంతే. టీఆర్ఎస్ నుంచి వాళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళారు. బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ కేటీఆర్ వాళ్ళు తీసుకోవాలా, హరీష్ రావు తీసుకోవాలా, లేదా ఈయన తీసుకోవాలని ఫైట్ చేస్తారు. ఒకప్పుడు ఆవిడ ఏంటంటే అద్దెంట్లో ఉండేది జూబ్లీహిల్స్లో. ఇవాళ ఆవిడ పార్టీ పెట్టడానికి, పోటీ చేయడానికి మరి అంత డబ్బు ఎక్కడదో ఏంటో అర్థం కాదు. కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ఏ అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. బీజేపీకి నెక్స్ట్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈమె ఇంపాసిబుల్. ఈమె రావటం, సీట్లు కూడా రావటం అనేది జరగని పని. వాళ్ళు అంత గళం ఇప్పి అంత కష్టపడి పార్టీ కొడుకు, అల్లుడు హరీష్ రావు గారు ఇంత కష్టపడితేనే వాళ్ళకి ఇది లేదు. ఇప్పుడు వాళ్ళలో చీలిపోయి ఈమెం సంపాదించలేదు. అసంభవం. అర్థమైందా? ఈవిడికి అంత సీన్ లేదు. అసలు సీట్లు కూడా రావు. ఈవిడ ఎక్కడైనా పోటీ చేస్తే అక్కడ కూడా ఓడిపోద్ది నాకు తెలిసి. కానీ సీఎం అవుతా అని కూడా అంటే ఆయన మాట్లాడుతూ సీఎం అంటున్నారు. మరి ఏంటి సీఎం అయ్యే అవకాశం ఉందా ఆయన? సీఎం ఎమ్మెల్యేగా గెలవదని నేను చెప్తున్నా. ఇంకా సీఎం ఏముంది? ఎవడైనా ప్రతి ఒక్కరు వాళ్ళే అనుకుంటారు. ఎవడికాడ నేను సీఎం అనుకుంటారు. అర్థమైందా? అయ్యేవాడు ఎవడో చెప్పడం, అవుతారు. సార్ ఇప్పుడు ఈమె టీఆర్ఎస్ అని పార్టీ పెట్టింది. గతంలో ఆ పార్టీ ఉంది. మరి ఈ టీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్కి ఏమైనా కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? అస్సలు అంత సీనే లేదు. ఈ పార్టీకి వాళ్ళ పార్టీకి ఇది ఉండదు. ఎందుకంటే వీళ్ళంతా ఒక ఫ్యామిలీ కదా. అంతేగాని వాళ్ళకేం ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే కేసీఆర్ వాళ్ళ సైడే ఉన్నాడు. మంచి కేసీఆర్ గారి మీద కూడా ఒక మచ్చేసింది కదా ఆమె. ఈరోజు ఆమె ఒక మాట అన్నారు. ఏమనంటే గతంలో ఉన్న సీఎం కాదు, ఇప్పుడు ఉన్న సీఎం ఆత్మ బొమ్మ అని కూడా ఆమె చెప్తున్నారు. మరి కేసీఆర్ గారి మీద మరి అది అవన్నీ కరెక్ట్ కాదు. ఒకప్పుడు తండ్రిని పట్టుకొని రాజకీయ స్వార్థాల కోసం ఆవిడ అంటాం కరెక్ట్ కాదు. ఆవిడ మరి ఈ కవిత ఏంటో ఇంత రాజకీయ స్వార్థం అనేది మంచి పద్ధతి కాదు. ఏదో బయట వాళ్ళని అదో ఏదో అంటే కన్న తండ్రిని, రక్తం పంచుకున్న అన్నని, ఎందుకు ఏపీ రాజకీయంలానే ఉంది ఇప్పుడు. అక్కడ ఏపీలో కూడా జగన్ కూడా అంతే సేమ్. ఇప్పుడు చర్మలాకి ఆస్తులు ఇవ్వకోకుండా అలా ఇది కూడా అట్లాగే ఉంది. ఏ అన్నన పట్టుకునేమో ఏదో అంటాం. అలాగే మేనమామ అవుతాడు హరీష్ రావు, వాళ్ళని కూడా ఏదో అంటాం. ఇవి కరెక్ట్ కాదు. ఎంత మాత్రం ఇప్పుడు వాళ్ళతో పాటు పదవులు ఉన్నాయి, ఏదో ఆస్తులు సంపాదించుకున్నారు, హ్యాపీగా బతకాలి మీరు. అంతేగాని ఇట్లా రాజకీయం సీఎం ఎలా అయిపోతావు నువ్వు? ఇప్పుడు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంతా ఒక వర్గం. ఒకటి టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా కేసీఆర్తో, హరీష్ రావుతో, కేటీఆర్తో ఉంటారు. నీతో ఎవరు ఉంటారు? ఎవరో ఇక బకరాలు కొంతమంది ఆళ్ళో ఇళ్ళో 4 రోజులు ఏదో తిరగటం కోసం, తినటం కోసం, 4 రూపాయల కోసం ఏదో నీతో పాటు తిరుగుతారు తప్ప చివరికి వాళ్ళు కూడా నీకు ఓట్లేదు. కవిత గారు టీఆర్ఎస్ అని ఒక పార్టీ పెట్టారు. ఈరోజు టీఆర్ఎస్ పేరు ప్రతి తెలంగాణ రాష్ట్ర యూత్ అందరికి కూడా గుర్తుంటుంది. మరి అదే పేరుని ఇంకా కొంచెం చేంజ్ చేశారు, తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత గారు. మరి ఏంటి ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా కవితకు వస్తే మాత్రం చాలా మార్పులు జరుగుతాయి అన్న. చాలా బాగుంటుంది. మనస్ఫూర్తిగా కోరుతున్న అక్క రావాలని అయితే. సపోర్ట్ చేస్తారా మీరు యూత్ అందరూ? ఖచ్చితంగా మా యూత్ సపోర్ట్ అంతా అక్కకే ఉంటుంది. ఆమె మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా, ఈ మేనిఫెస్టో మొత్తం అంతా కూడా అమలు చేస్తుందని నమ్ముతున్నారా? షూర్ అన్న, షూర్. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చేస్తుంది. ఆ నమ్మకం అయితే మాకుంది. మా యూత్ సపోర్ట్ అయితే అంతం అక్కకే ఉంటుంది. మరి ఆమె సీఎం అవుతుందంటారా తెలంగాణ రాష్ట్రంలో? ఖచ్చితంగా అవ్వాల్సిందే అన్న. నెక్స్ట్ అయితే అక్కనే అవ్వాల్సింది. ఖచ్చితంగా అయితే పక్కా అవుతుంది. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ అంటే మనకు వద్దు, నెగిటివ్ అయితే వల్ల. మరి కాదు కాంగ్రెస్ వచ్చిన పర్సెంట్ అయితే మనకి ఏం బెనిఫిట్స్ అయితే లేవన్న. రియల్ ఎస్టేట్స్ పడిపోయినాయి, బిజినెస్ పడిపోయినాయి. ఒక ప్లస్ పాయింట్ అనేది లేదు. పేదోళ్ళకి ఇల్లు కూడా చేసిండు, అన్నీ అయిపోయినాయి అనమాట. ప్లస్ పాయింట్ లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ రావాలి, కవితక్క రావాలని. ఖచ్చితంగా మా యూత్ సపోర్ట్ అంతా అక్కకు ఉంటుందని ఉంది. ఒకవైపు కేసీఆర్ గారు, ఇంకొక వైపు కేటీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు, ఆపోజిషన్లో కవిత గారు. మరి నెక్స్ట్ ఎన్నికలు ఎలా ఉంటాయంటారు తెలంగాణ రాష్ట్రం? యాక్చువల్లీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఆల్రెడీ వచ్చారు. వాళ్ళ అప్డేట్స్ ఏంది అంతా డెవలపింగ్ అని మనం చూసేసాం. నెక్స్ట్ ఫర్దర్గా యూత్కి అయితే కవితకు వస్తుందంటే యూత్ మైండ్ సెట్కి ఒక అంటే ఈ తెలంగాణను ఎలా మార్చాలి ఏందని అక్కకి బాగా తెలుసు కాబట్టి అక్క ఖచ్చితంగా రావాలని కోరు. సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్స్ అవుతున్నాయి. మరి దీని మీద ఏమంటారు కవిత గారి మీద? ఖచ్చితంగా ఆ ట్రోలింగ్స్ వల్లనే మా అక్కకైతే చాలా సపోర్ట్ అనమాట. ఆ ట్రోలింగ్ వల్లనే మా పేరు ఇంత మారబోతుంది. టీఆర్ఎస్ అనేది ట్రోలింగ్ వల్ల కూడా మాకు ప్లస్సే, మైనస్ అంటూ ఏం లేదు. మరి అలాగే అపోజిషన్లో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే కవిత గారి వెనకాల ఉండి ఎవరైనా చేపిస్తున్నారంటారా, లేకుంటే ఇవన్నీ కూడా కవిత గారి కోసం? లేదన్న, లేడీ పవర్ అన్నది ఎప్పుడు కానీ ఒకటే ఉంటుంది. అక్క ఒకటే అనమాట. అక్క వెనకాల ఎవరు లేరు. ఆమె కేసీఆర్ గారి మీద కొన్ని మాట్లాడినారు ఈరోజు. మన కేసీఆర్ గారు కాదు, కేసీఆర్ గారు మారిపోయారని కూడా ఆమె నోటారా మనం అయితే విన్నాం. దీన్ని ఎలా చూస్తున్నారు?
అంటే ఒక తండ్రిగా అయితే అనలేదు, ఒక సీఎంగా చూసింది, అంటే ఒక హోదాలో ఉంది కాబట్టి ఆ హోదాలో ఈ పనులు చేయదు కాబట్టి అలా మాట్లాడింది అంతే. మరి మీ ఓటు నెక్స్ట్ 29 ఎన్నికల్లో ఎవరికి ఉంటుంది? 28 ఎన్నికల్లో టీఆర్ఎస్కి అని. టీఆర్ఎస్ పేరు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ గుర్తుంటుంది. కానీ ఆ పార్టీ లీడర్ మాత్రం ఇప్పుడు మారారు, ఆమె కల్వకుంట్ల కవిత గారు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే టీఆర్ఎస్. మన తెలంగాణ ఈరోజు ఉంది అంటేనే అది కేసీఆర్ వల్ల. కానీ మరి కవిత గారు పార్టీ పెట్టిందని మీరు ఎలా చూస్తున్నారు? కవిత గారు పార్టీ పెట్టారు, కానీ తను ఆల్మోస్ట్ నాకు తెలిసి తనకు ఒక 10 ఓట్స్ కూడా రావు ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి చాలా ఎక్కువ ఉంటుంది, తన మెచ్యూరిటీ. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, తను నెక్స్ట్ టైం 100% రాడు. కాంగ్రెస్ అనేది ఇంకా నెక్స్ట్ టైం రాదు కూడా పక్కా. ఇప్పుడు కవిత గారు కూడా పెట్టారు. ఇప్పుడు ఒకటే ఫ్యామిలీలో సపరేట్గా ఇప్పుడు కేటీఆర్ కూడా పెట్టచ్చు అలా పెట్టాలనుకుంటే. ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు, కానీ ఆ ఇష్యూస్ వల్ల సపరేట్గా వెళ్ళిపోయి అంటే మీలో మీకే పడకుండా అయిపోయి నువ్వు సపరేట్గా పార్టీ పెట్టుకున్నంత మాత్రాన నువ్వు జనాలలో అంత ప్రేమ రాదు. అట్లా అని చెప్పి మిమ్మల్ని నమ్మి కూడా ఓటయ్యరు. అదే కేసీఆర్ అయితే ఏంటంటే ఖచ్చితంగా తన కోసం ఆలోచిస్తారు. ఎందుకంటే చాలా అంటే మాది ఒక విలేజ్ వనపర్తి దగ్గర. ఆ విలేజ్లో నా మ్యారేజ్ అయినప్పుడు ఒక వాటర్ లేదు, ఒక కరెంట్ కూడా లేదు. అది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వల్ల మొత్తం మాకు మళ్ళీ వాటర్ ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం ఉంది. అలా అని చెప్పి ఇప్పుడు కవిత గారు వస్తే తనని ఎలా నమ్ముతారు? తను లిక్కర్ దాంట్లో ఉన్నారు, కేసు ఉంది ఆల్రెడీ. అప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ కూడా తనని కనీసం చూడడానికి కూడా రాలేదు. వాళ్ళ అన్నయ్య చాలా ఫైట్ చేసిండు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళకుండా, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ మీదే రూమర్స్ చెప్పడం ఇవన్నీ నాకు నచ్చట్లేదు. కానీ ఒక మాట అయితే అన్నారు ఆమె, మన కేసీఆర్ కాదు ఇప్పుడున్న ఆయన, మన కేసీఆర్ మారిపోయారు, ఇప్పుడు ఉన్నది ఆత్మలో ఉన్న బొమ్మ అని కూడా ఆమె చెప్పడం అయితే జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? అలా తన అనుకుంటుందేమో, కానీ ప్రజలు అనుకోవట్లేదు కదా. ఎప్పటికైనా సరే తన ఓన్ బ్లడ్ అయి ఉండొచ్చు కేసీఆర్ గారు, కానీ ప్రతి ఒక్కరు కూడా తనని బాపు అంటే కేసీఆర్ ఆ పేరైతే పోదు కదా. కానీ మరి కవిత గారు నెక్స్ట్ సీఎం అవుతాను అని కూడా 28లో అని కూడా ఆమె చెప్తుంది. అలాగే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకే సపోర్ట్ ఉంటుంది, ఆడవాళ్ళే నా వెనకాల ఉండాలి, నన్ను గెలిపించాలి, తెలంగాణ తొలి మహిళ సీఎంగా నేను అవుతానని కూడా మరి ఆమె అంటుంది. మరి ఏంటి మరి మీ మహిళలో ఎలాగుంది తెలంగాణ ఒక ఆడపిల్లగా మీరు చెప్పండి. నేను ఒక మహిళగా చెప్తున్నా, ఖచ్చితంగా అయితే కల్వకుంట్ల కవిత గారు అయితే సీఎంగా రారు 28లో. ఖచ్చితంగా కేసీఆర్ గారు నెక్స్ట్ సీఎం కూడా. ఎప్పటికీ కూడా తను ఉన్నంత వరకే ఆ పార్టీలో కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆర్ సీఎం. ఆ తర్వాత చెప్పలేము కేటీఆర్ అవుతారా లేదా హరీష్ రావు అవుతారా కవిత అవుతారా అనేది తర్వాత విషయం. కానీ కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణలో కేసీఆర్ సీఎం, ప్రతి ఒక్క మహిళ లోపల కూడా. టీఆర్ఎస్ ఈ రెండు పేర్లు ఒకటే అన్నది గతంలో తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకునేది. మరి ఈరోజు కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ అని మరొక పార్టీని అయితే అనౌన్స్ అయితే చేశారు, అదే తెలంగాణ రాష్ట్ర సేన. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఏం లేదు, అక్కడ వాటాలో కుదురుకోవడంలో కొద్దిగా ఇబ్బంది అయింది, పక్కకు వచ్చింది. వాటాలో దోచుకున్న డబ్బులు పంచుకోవడంలో కొద్దిగా ఇబ్బంది అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చి మాకు కొత్త డ్రామా పెడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది కొత్త డ్రామా అంతే. కానీ మరి డబ్బులు మీరు డ్రామా అంటున్నారు, కానీ తెలంగాణ ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలని ఆమె మరి పోరాడుతుంది అంటున్నారు. ఏం తెలంగాణ ప్రజలకు పోరాడుతుంది? అవి ఏం పోరాడుతుంది? ఆమెకు డబ్బులు వాటాలు సరిగ్గా కుదరలేదని పోరాడుతుంది. పోరాడి ఇంకొక డూప్లికేట్ మళ్ళీ ఇప్పుడు కొత్త పార్టీ అని చెప్పి కొత్త ఏం చేసేది ఏం లేదు. తెలంగాణకి ఎవరు ఏం చేసేది లేదు. సీఎం అవుద్దంటారన్న కవిత? నేను కూడా సీఎం అవుతా రేపు. నేను కూడా సీఎం అవుతా. నేను కూడా సీఎం అవుతా. నువ్వు కూడా అవుతావు చెప్పుకుంటే. చెప్పడం లేము, ఏమని చెప్పొచ్చు. సీఎం అవుతా అనొచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవుతా, లేకపోతే అమెరికాలో ప్రెసిడెంట్ కూడా అవుతా అని కూడా చెప్పొచ్చు. మాటలకి ఏముంది, ఏమని చెప్పొచ్చు. అసలు ఎందుకని ఇప్పుడు ఆమె పార్టీ పెట్టాల్సిన అంత అవసరం ఏముందంటారు తెలంగాణ రాష్ట్రం? చెప్పిన కదా, వాటాలు పంచుకున్న వాటాలు సరిగా పంచుకోలేదు. దోచుకున్న తెలంగాణ సొమ్ము తెలంగాణ ప్రజలు దగ్గర దోచుకున్న డబ్బులంతా వాటాలు సరిగ్గా కుదరలే. లిక్కర్లో దోచుకున్న డబ్బులు కూడా, లిక్కర్ దోపిడీ చేసి పంచుకున్న డబ్బులు కూడా సరిగ్గా లెక్కలు వాటాలు కుదరకే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ ఈరోజు సభ పెట్టడం అయితే జరిగింది, పార్టీ అనౌన్స్మెంట్ అయితే చేశారు, కొన్ని వందల మంది జనాలు వచ్చారు అక్కడికి. మరి అదేవిధంగా సోషల్ మీడియానంతా కూడా ఎక్కడ కనిపించినా కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్, కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్, ఈ రెండు పదాలు మాత్రం ఎక్కువ వినిపిస్తున్నాయి ఈ రోజంతా అన్ని మీడియా ఛానల్స్లో కూడా. మరి దీన్ని ఎలా చూస్తారంటే? మీడియాకి ఏం పని ఉంది? మీడియాకి ఏదో ఒక న్యూస్ కావాలి కదా. మీడియాకి ఏం కావాలి? మీడియా పని ఏంది? ఏదో ఒకటి టీవీలో చూపించడానికి, ఏదో స్క్రోల్ చేయడానికి న్యూస్ కావాలి కదా. స్క్రోల్ చేయాలి, రేటింగ్ పెంచుకోవాలి, ఏదో అయ్యాని మీడియా పని ఉంటుంది అంతే. మీడియా అక్కడ వచ్చినంత మాత్రాన, ఆమె ఏదో చెప్పినంత మాత్రాన అయ్యేది ఏం లేదు అక్కడ. మీడియా కావాల్సింది న్యూస్, ఆమె న్యూస్ ఇస్తుంది, మీడియా తీసుకుంటున్నారు అంతే కదా. దీంట్లో ఏం లేదు, ప్రజలకు వచ్చేది ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్కి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా?
ఏముంది ఇప్పుడు చెప్పుకొని వాటాలు పంచుకుంటున్నారు కదా, అదే జరుగుతుంది. ఎవరికి నష్టం జరుగుతుంది వాళ్ళు ఇద్దరు పంచుకుంటారు అంతే. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి, అది కూడా టీఆర్ఎస్. మరి దీన్ని ఎలా చూస్తారు? బీజేపీకి అసలు ఎవరితో కూడా అసలు బీజేపీ అసలు ఎవరికి పొంతం లేదు. బీజేపీకి ఎవరు ఎదురు లేదు, బీజేపీకి ఎవరు పోటీ లేరు. బీజేపీ అంటే బీజేపీయే. బీజేపీ గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీలకు కూడా లేదు. అన్న నమస్తే అన్న, మీరేమంటారు అన్న? మీరు